నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నకరికల్లు మండలం గుండ్లపల్లి వద్ద విషాదం, కాల్వలో 2 గల్లంతు. ఒకవైపు పండగలు, మరొక వైపు పెళ్లిళ్లు, ఆకాశంలో వెండి బంగారం ధరలు, మధ్యలో మిట్టాడుతున్న సామాన్యులు. నకరికల్లు సొసైటీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తిరుమలశెట్టి వెంకట్రావు. వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో 13 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్న ఊరా భాస్కర్రావు. ఇంద్రకీలాద్రిపై 9వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంతో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి. నర్సరావుపేటలో టీడీపీ మహిళా కార్యకర్త రేషన్ డీలర్ చిరుమామిల లావణ్య ఆవేదన. ఆదుకోవాలని లోకేష్ అరవింద్ బాబుకి విన్నపం. నర్సరావుపేటలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సోమవారం మూల నక్షత్రం సందర్భంగా 108 మంది సుహాసి నిలిచి కుంకుమ పూజ నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి 13 కేజీల మహాలడ్డు ప్రసాదం వేలంపాటలో రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ఊర భాస్కర్రావు కైవసం చేసుకున్నారు. నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ మురళి, పుర ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు 9వ రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారుగా దర్శనమిస్తున్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారు. जय वासी माता की। దసరా ఉత్సవాల సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు దేవాలయాన్ని సందర్శించుకోవడం జరిగింది. ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖులందరితో కలిసి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని, ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. ఈ యొక్క దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న దేవాలయ కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. సహస్ర దీపాలంకరణ, మహిళల కోలాటం ఈ రోజున బాగా ఉత్సాహంగా సాగింది. మహిళల లడ్డు వేలం పాట గౌరవనీయులు శాసనసభ్యులు చదలవాడ అరవిందరావు గారి అమృత హస్తాలతోటి చిన్న లడ్డు పాట, మహిళల లడ్డు పాట ఒకటి జరిగింది. పుత్తూరు రమాదేవి గారు దాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే 13 కేజీల మహానివేదన పాట పెద్ద లడ్డు, దానిని మన ఊరా భాస్కర్రావు గారు 81,000కి దాన్ని కైవసం చేసుకున్నారు. మన రాష్ట్రంలోనే కాక భారతదేశ వ్యాప్తంగా జరుపుకున్నటువంటి శరత్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన స్థానికంగా ఉన్నటువంటి మల్లం సెంటర్లో కలిగినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గత 8 రోజుల నుంచి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపటికి జనం ప్రతిరోజు కూడా వేలాది మందిగా వచ్చి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి ఇక్కడ ఈ దేవాలయం నిర్మించి సుమారుగా 129 సంవత్సరాలు అయింది. మరి ప్రతి సంవత్సరం కూడా గత కమిటీ కంటే కూడా ఈ వచ్చిన కమిటీ ఎక్కువ సేవలు అందిస్తూ భక్తులకి అనుకున్నటువంటి సేవలు, ప్రసాదాలు, పూజలు
మరి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దసరా మహోత్సవాలు 9వ రోజుకు చేరాయి. మంగళవారం ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకారానికి విశిష్టత ఉంది. దుర్గతులను రూపమాపే దుర్గా అవతారంతో దుర్గముడు అనే రాక్షసుడిని అష్టమి తిథి రోజున సంహరించింది. అందుకే దుర్గగా కీర్తించబడుతుంది. దుర్గాదేవిని దర్శించుకుంటే దుర్గతుల నుంచి తప్పించుకోవచ్చని భక్తుల ప్రగాఢ విశ్వాసం. లోక కంటకుడైన దుర్గా మాసురుడు అనే రాక్షసుని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందుతూ కీలాద్రిపై స్వయంగా ఆవిర్భవించింది అష్టమి తిథి నాడే. అందుకే దుర్గాష్టమిగా పిలువబడుతుంది. దుర్గే దుర్గతి నాశని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగచేస్తుంది. అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్ఠించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తల కాలి కింద దుర్గ మాసురుడు మహిషాసురుణ్ణి తొక్కిపట్టి ఉంచుతూ దర్శనమిస్తోంది. దుర్గాదేవి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతారు. దుర్గాష్టమి నాడు అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు పోయి సద్గతులు ప్రసాదించబడతాయని విశ్వాసం. నర్సరావుపేటలోని పాతూరులో వేయించి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే చదర్వాడ అరవింద బాబు, బీజేపీ నాయకులు రంగశెట్టి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టుపల్లి సత్యనారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వనమ సాంబశివరావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు వారిని సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్ది అంజనాదేవి, కోట వెంకటేశ్వర్లు, కొత్తమాసు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మరి పాతూరు శివాలయం గంగా పార్వతి భీమలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని అమ్మవారిని దర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, పూజారులు, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తూ ఉన్నారు. దాదాపు 93 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని దసరా ఉత్సవాలను ఎంతో ఘనంగా చేస్తూ ఈ గుడి యొక్క ప్రాశస్త్యాన్ని పెంచుతున్న దేవాలయ సభ్యులు, కూటమి సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో మనకి దర్శనమిస్తా ఉన్నారు. నర్సరావుపేటలోని పాతూరులో వేయించేసిన శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి దేవస్థానం 93వ దసరా నవరాత్రులు విశేష పూజలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మూలా నక్షత్రం ప్రత్యేకమైన రోజు. విద్యకి, విజ్ఞానానికి, వివేకానికి, వివేచనకి మూలం ఆమె. ఆ సరస్వతి రూపాన్ని మనం ఏదైతే తలుచుకుంటామో విద్య ద్వారా, వాక్కు ద్వారా అవన్నీ సిద్ధిస్తే నమ్మకం ఉంది. వరదే కామరూపిణి అంటారు. వరాలు ఇచ్చే దేవత, అన్ని రూపాల్లో కూడా చూడగల దేవత కాబట్టి ఆమె వరదే కామరూపిణి అంటారు. అటువంటి అమ్మవారిని ఈరోజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు దర్శించుకోవడం జరిగింది. శ్రీ గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శరన్నవరాత్రుల సందర్భంగా అలంకారం, సరస్వతీదేవి అలంకారం, మూలా నక్షత్రం ద్వారా ఈ రోజున సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి అన్నట్టుగానే అమ్మవారు ఈ విద్యని ప్రసాదించే రోజు కావున ఈ రోజున అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా సరస్వతీదేవి దగ్గర కూర్చొని పిల్లలకి అక్షరాభ్యాసం జరుపుకుంటుంటారు. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. సోమవారం రాత్రి అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో 58 మంది ముత్తైదువులతో కుంకుమ పూజ నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మీ అందరికీ చూపిస్తారు. అప్పుడు మళ్ళా ఒకసారి చెబుతారు. వచ్చినప్పుడు ఆ చెవులను కానీ ఏదైనా సరే స్వామివారు కర్పూరం అమ్మవారి తిప్పి కలితానే తిప్పి మీకు అందరికీ చూపిస్తారు. చూపించినప్పుడు మీరు అడ్డుకోకుండా అమ్మవారి అలా అదినా కూడా అమ్మవారి మన చేతి మీదుగా హారతించినంత భావన అవుతుంది. అధికారులు చూపించినప్పుడు మీరు ఓం జన ఓం ధన శ్రీ 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 అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో 58 మంది ముత్తైదువులచే ఈ కుంకుమార్చన నిర్వహించడమైనది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ దగ్గరుండి నిర్వహించేవారు దేవస్థాన కమిటీ సభ్యులు మరియు మైలవరపు ధనంజయ్ గారు, ప్రసాద్ గారు, వెంకోబరా గారు మరియు దేవస్థాన కమిటీ సభ్యుల సహకారాలతోటి ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
స్వామియే శరణమయ్యప్ప. నర్సరావుపేట ఆర్టీఓ కార్యాలయం ఆవరణలో ఏపీడబ్ల్యూజే పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జగన్మోహన్ రెడ్డి జర్నలిస్టుల హెల్త్ కార్డులపై అవగాహన కల్పించారు. రాయితీపై వైద్య సేవలు పొందేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. పల్నాడు జిల్లాలోని ప్రతి జర్నలిస్టు వెంటనే హెల్త్ కార్డులు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నాగరాజు, అలీ, బాలు, మల్లి, జిలానీ, అప్పారావు, బుజ్జిబాబు, శివ తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే కమిటీ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులకు సంబంధించిన హెల్త్ కార్డులపై ఈ సమావేశంలో మేము చర్చించడం జరిగింది. జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో మల్టీ స్పెషాలిటీ కానీ, వివిధ డిపార్ట్మెంట్లకు, మెడికల్ డిపార్ట్మెంట్లకు సంబంధించి కానీ మంచి హాస్పిటల్స్, మంచి డాక్టర్లు ఉన్నారు. ఆ హాస్పిటల్కి సంబంధించి వైద్య సేవలను జర్నలిస్టులకు కనీసం కొంత రాయితీపై 50% రాయితీపై మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, వైద్య సేవలకు సంబంధించి ఇచ్చేందుకు ఈ హెల్త్ కార్డులు ఉపయోగపడతాయని, ఇది ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఇప్పటికే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలకు సంబంధించి ఈ హెల్త్ కార్డులు జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి, వారి కుటుంబాలకు ఉపయోగపడేటువంటి హెల్త్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. అదే రీతిలో ఇక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో నర్సరావుపేటలో ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు జర్నలిస్టులకు ముఖ్యంగా దీనిపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఎవరైనా సమాచారం అందకపోయినా సరే, ఎవరైనా తెలుసుకొని ఈ అవగాహనల ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా మీకు సంబంధించిన వివరాలను త్వరగా కమిటీ సభ్యులకు అందజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. స్థానిక శ్రీ శృంగేరి శంకరమఠంలో సోమవారం శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా వైభవంగా జరిగాయి. శ్రీ సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవాలయ ప్రాంగణంలో భక్తులు భక్తి గీతాలు ఆలపించారు. ప్రదర్శనలు భక్తుల్ని అలరించాయి. మార్కెట్లో ఎప్పటికైనా కొనలేని వస్తువు అంటే బంగారం. కానీ ఇప్పుడు చూడటానికి కూడా ఆలోచించాలి. బంగారం, వెండి రేట్లు అమాంతం పెరిగి సామాన్యుడు చూడలేని ఎత్తుకి రేట్లు పెరిగాయంటే అతిశయోక్తి కాదు. ఒకవైపు పండుగ ఖర్చులు, మరొక వైపు పెళ్లిళ్ళు. కానీ అందులో మధ్యతరగతి తల్లిదండ్రులు ఆడపిల్లలకు కాసో అరకాసో పెట్టాలంటే పెట్టే పరిస్థితి లేదు. గతంలో బిస్కెట్ 9 లక్షల చిల్లర ఉంటే ఇప్పుడు 12 లక్షలు ఉంటే సామాన్యుడు ఏం కొనగలరు? శక్తి ఉన్న కొందరు ఇంకా పెరుగుతుందేమో అనుకుంటున్నారు. బంగారం అమ్మే షాపులు కూడా ఒక విధంగా విలవిలలాడిపోతున్నాయి. నర్సరావుపేట పట్టణ ప్రజలకు, మహిళలకు, అట్లాగే మా శారదాంబ జ్యువెలర్స్ ఖాతాదారులకు అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మరి బంగారం, వెండి కూడా రేట్లు మరి అనుకున్న రీతిలో పెరిగిపోయినాయి. మరి 3-4 నెలల క్రితం 9,60,000 100 గ్రాముల బిస్కెట్ ఈ రోజున 12 లక్షలైంది. అట్లాగే సిల్వర్ 90,000 ఈ రోజున 1,50,000 అయింది. మరి సామాన్య ప్రజలు కొనుక్కోవటానికి కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అయితే ఈ బంగారం రేట్లు పెరగటం, అట్లాగే దసరా పండుగ రావటం, అట్లాగే రేపు వచ్చే నెల పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి. అయినా మరి బంగారం కొనాలంటే చాలా మరి అందరూ కూడా ఇబ్బందిగానే ఉంది. అందువల్ల బంగారం కూడా కొనుగోలు కూడా చాలా తగ్గిపోయింది. అందరూ సామాన్య మానవులకైతే అందుబాటులో లేకుండా విధంగా ఉంది. అట్లాగే కోవిడ్ అప్పుడైతే అంటే 4 సంవత్సరాల క్రితం బిస్కెట్ 100 గ్రాములు 4,50,000 ఉంది. మరి ఈ రోజున 12 లక్షలు, అంటే 2 ఇంతలు పెరిగింది. అట్లాగే వెండి కూడా అంత అప్పుడు 70,000 50,000 ఉన్నది, ఇవాళ 1,50,000 అయింది. మరి అనుకోని రీతిలో ప్రపంచం మొత్తం మీద కూడా అన్ని దేశాల మరి అందరూ కూడా గోల్డ్ కొనటం వలన, ఇన్వెస్ట్ చేయటం వలన ఈ బంగారం, వెండి పెరుగుతుంది. మరి అనాలిసిస్ అయితే ఇంకా రేటు కూడా పెరుగుద్దని ప్రజలు సుమారు వారం నుంచి కొనుగోలు కూడా కొద్దిగా ఎక్కువ బిస్కెట్లు, వెండి కూడా తీసుకుపోతున్నారు. ఏంటంటే ఇంకా రేటు పెరుగుద్దని, సుమారు 20 లక్షలు అవుద్దని వాళ్ళ అంచనా. కాబట్టి మరి ఈ రేటు పెరగటం మాకు బంగారు వ్యాపారస్తులకి మా ఆంధ్రానే కాదు, ఇండియాలో మొత్తం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బంగారు రేటు తక్కువ ఉంటే సేల్స్ ఎక్కువ ఉంటుంది. రేటు పెరిగిన వల్ల సేల్స్ తగ్గిపోయి అన్ని చిన్న చిన్న బంగారు షాపులు అయితే చాలా ఇబ్బందిగా ఉంది.
కాబట్టి ఇది ప్రజలు కూడా గమనించి మరి అట్లాగే మన జిఎస్టీ అయితే మటుకు గోల్డ్లో 3% ఉంది. అది పెరగటం తగ్గటం లేదు. నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ, మిగతా టీవీలు, ఫ్రిడ్జ్లు, మిగతా వాటి మీద కనబడుతుంది కాబట్టి గోల్డ్ మీద లేదు. వైభవ్ జ్యువెలర్స్ నర్సరావుపేట. ఈరోజు బంగారము 100 గ్రాముల రేటు 12,10,000కి వెళ్ళింది. మన ట్రంప్ గారు నవంబర్లో వచ్చారు. ఆ రోజున 7,60,000 ఉన్నది. కాబట్టి 5 lakhs రూపీస్ పెరిగింది. అలానే వెండి కూడా 80,000 ఉన్నది, 1,50,000కి వచ్చింది. ప్రజెంటు మేము అనుకోవటం కొద్ది కరెక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కొంత వెయిట్ చేసి తగ్గినప్పుడు 30,000, 40,000, 50,000 తగ్గినప్పుడు తిరిగి కొనుగోలు చేయండి. మళ్ళీ మీకు లాభదాయకంగా ఉంటుంది. అవున్స్ నియర్ ఫ్యూచరు బాగా పెరిగే అవకాశాలు ఉన్నది. కాబట్టి 2026 14 to 15 lakhs 100 grams వస్తుంది. కాబట్టి తగ్గినప్పుడు కొనుగోలు చేయండి. దసరా దీపావళి శుభాకాంక్షలతో వైభవ్ జ్యువెలర్స్ నర్సరావుపేట. నర్సరావుపేటలోని ఏనుగుల బజార్లో శరన్నవరాత్రి బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. మూల నక్షత్రం సందర్భంగా సోమవారం రాత్రి పందిరి వద్ద మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏనుగుల బజార్లోని ఆవుల సత్రం పక్క సందున దేవీ శరన్నవరాత్రులు బతుకమ్మ ఉత్సవాలు 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. గత 20 సంవత్సరాలుగా అమ్మవారు దేదీప్యమానంగా పూజలు అందుకొని 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో మనకి దర్శనమిచ్చారు. అట్లనే ఈశ్వరుడికి దీపాల అలంకరణ ఇష్టం కాబట్టి సోమవారం కాబట్టి ఈరోజు దీపాల అలంకరణ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమం అంతా కూడా ఏనుగుల బజార్ భక్త బృందం మరియు వాసవి నగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరియు ఈ ఏనుగుల బజార్లో విశేషం ఏంటంటే హిందూ ముస్లిం ఐక్యతగా ఈ పండుగలు జరుపుకుంటాము. కులమతాలకు అతీతంగా చక్కగా ఒకరికొకళ్ళు కార్యక్రమాలకి సహకరించుకుంటాము. నాగార్జున సాగర్ కుడి కాలువలో ఈతకు దిగిన 9 విద్యార్థులు. 9గురిలో 2 యువకులు గల్లంతు, మరొక 2 యువకులు సురక్షితం. గల్లంతైన రూపస్, హర్షద్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన రూపస్ స్వస్థలం చీరాల వద్ద ఈపురపాలెం కాగా హర్షద్ది చిలకలూరిపేటగా గుర్తించిన పోలీసులు. దసరా సెలవులు కావడంతో గుండ్లపల్లిలోని స్నేహితుడు షమీర్ వలి ఇంటికి వచ్చిన మిత్రులు. గుంటూరు సమీపంలో ఉన్న ఆర్కా కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. నర్సరావుపేటలో కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించిన డాక్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2000 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం జాతీయ పర్వదినాలు అయిన జనవరి 26, ఆగస్టు 15, అక్టోబర్ 2 సందర్భంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాలను పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ ఏడాది కూడా అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్. ముందుగా అందరికీ ఈ దసరా శుభాకాంక్షలు. మనము 2000 సంవత్సరం నుంచి జాతీయ పర్వదినాలైన జనవరి 26 రిపబ్లిక్ డే, అలానే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే మరియు గాంధీ జయంతి అక్టోబర్ 2 ఈ 3 రోజులు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఆ సందర్భంగా ఈ సంవత్సరం కూడా రేపు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మన హాస్పిటల్లో ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఎంతమంది వచ్చినా ఉచితంగా చూసి మందులు ఇచ్చి అవసరమైన వాళ్ళకి కొన్ని పరీక్షలు చేయించి మరియు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తాము. చిరుమామిల లావణ్య సెల్ఫీ వీడియో. నా రేషన్ షాపుని వైసీపీ నేతలతో కుమ్మక్కై కొందరు టీడీపీ నేతలు తొలగించాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాము. మా రేషన్ షాపు విషయంలో పార్టీ అధిష్టాన పెద్దలు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. కొంతమంది నుండి నాకు ప్రాణహాని ఉంది. మాకు జరుగుతున్న ఇబ్బందుల విషయంలో దయచేసి ఎమ్మెల్యే అరవింద్ బాబు, నారా లోకేష్ స్పందించి మమ్మల్ని కాపాడండి అని కన్నీటి పర్యంతమవుతూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన టీడీపీ మహిళా కార్యకర్త చిరుమామిళ్ళ లావణ్య. సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ కార్యకర్త లావణ్య వీడియో. వాళ్ళ రేషన్ షాప్ కోసం కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళు చెయ్యాలి అని చెప్పి మా మీద కుట్ర చేస్తున్నారు. లంచాలు కూడా పెట్టారంట. లంచాలు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లంచాలు కూడా పెట్టారంట. ఇప్పుడు నేను పార్టీలో తిరిగాను, ఎక్కడ మీటింగ్లన్నా ఎక్కడికైనా వెళ్ళాను.
మా ఎన్జిఓ గాలి తరఫున ప్రతి ఒక్క అడుగుకి నేను ముందే ఉన్నా మన పార్టీ కోసం. ఇప్పుడు మాకు అంటూ కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను రేషన్ షాప్ తెచ్చుకొని చేసుకుంటున్నాను. దాని మీద నేను ఏందో తింటున్నాను, దాని మీద ఏందో వస్తున్నాయి, వీళ్ళకి కాకుండా చెయ్యాలి అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు కుట్ర చేస్తున్నారు. దయచేసి ఈ కార్యకర్తకి న్యాయం జరిగేలా నారా లోకేష్ గారికి, అరవింద్ బాబు గారికి, ఎమ్మెల్యే గారి దగ్గర దాకా ఈ వీడియో పోవాలని, నాకు న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వీళ్ళ నుంచి మాకు ప్రాణహాని కూడా ఉంది, మాకు ప్రాణహాని కూడా చేయాలని కుట్ర చేస్తున్నారు. ఒక తెలుగుదేశం మహిళగా, ఒక కార్యకర్తగా నేను వేడుకుంటున్నాను. ఈ సన్నివేశం మొత్తం మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. లోకేష్ అన్నయ్య ఆడపడుచుకు న్యాయం చేయాలి. మండల కేంద్రమైన నకరేకల్లులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కూటమి నాయకులు అందరూ కలిసి 1 అక్టోబర్ 2025న 12:15 నకరేకల్లు సొసైటీ అధ్యక్షునిగా తిరుమలశెట్టి వెంకట్రావు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొంటారు అని అడ్డరోడ్డు ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి పూజా కార్యక్రమాలని ముగించుకున్న అనంతరం బైక్ ర్యాలీతో పార్టీ ఆఫీస్కి చేరుకుంటారు. ప్రమాణ స్వీకార సమయం 12:15 జరుగుతుందని మండలంలోని వివిధ గ్రామాల నుంచి కూటమి నాయకులు అందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నకరేకల్లు మండల కూటమి నాయకులు తెలిపారు. సొసైటీ అధ్యక్షుడు ఇచ్చారు కన్నా గారికి, సవరయ్య గారికి, అలాగే మన కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలానే రేపు 1వ తారీఖు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అందరూ కలిసి మండల నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి మండలంలోని రొంపిచెర్ల, విప్పర్ల, సంతగుడిపాడు, గోగులపాడు, మాచవరం, వీరపట్నం, అన్నవరప్పాడు, పరగటిచెర్ల గ్రామాల్లోని ఆలయాల్లో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రొంపిచెర్లలోని వాసవి కన్యక పరమేశ్వరి విప్పర్ల ఆలయంలో కామాక్షి అమ్మవార్లు దుర్గాదేవి అలంకారంలో మంగళవారం భక్తులకి దర్శనమిచ్చారు. అమ్మవారికి జరిగిన కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు అమ్మవారు దుర్గాదేవిగా అవతారమెత్తారు. వాసవి అమ్మవారి ఆలయంలో సోమవారం రాత్రి కోలాట కార్యక్రమాన్ని నిర్వహించారు. శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీలో భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు 9వ రోజు అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు నిత్యం జరిగేటటువంటి పూజలు గణపతి పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు మరియు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమములు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నవి. 50 మంది భక్తులందరూ కూడా ఆ దుర్గాదేవి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. నర్సరావుపేట కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలో భాగంగా వెంకట అన్నమయ్య మాట్లాడుతూ ఈపూరు మండలం ఇనుమొల్ల గ్రామ పంచాయతీకి చెందినట్టి ఇనుమొల్ల గ్రామ సర్వే నెంబర్ 504/15 రూలో గల 382 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో కొత్త భూమి 30 సంవత్సరాల కిందట భూమి సబ్ డివిజన్ చేసి ప్రభుత్వం వారు పేద ప్రజలకు పంపిణీ చేసి ఉన్నారు. కొత్త భూమి ప్రస్తుతం సుమారుగా 80 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కొంతమంది నాయకులు కొత్త భూమిని బాగు చేసి బత్తాయి, మామిడి చెట్లు వేస్తున్నారు. దీని గురించి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి ఉన్నాము. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ భూమిని కాపాడాలని కలెక్టర్కి అర్జీ అందజేశామన్న అన్నమయ్య. అది ఇనిమేళ్ల గ్రామం, ఈపూరు మండలం, వినుకొండ కాన్స్టిట్యూషన్. మా ఊర్లో ప్రభుత్వ భూమి 382 ఎకరాలు ఉంది. దాంట్లో పూర్వంలో కొద్దిగా పట్టాలు ఇచ్చి ఉన్నారు, గవర్నమెంట్ ఇచ్చి ఉంది. తర్వాత కొంతమంది వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక బొల్లా వీరాంజనీయులు అనే వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి భూమిని కంప పీకి రేతిని పీకటం, పొద్దున్నే కంపని పక్కకు నెట్టడం, ఆమెను మొక్కలు తీసుకొచ్చి ఆడ పక్కన పెట్టుకున్నాడు, ఆమెను మొక్కలు వేసుకోవటం, ఈ విధంగా చేస్తుండు ఉన్నటువంటి. ఇప్పటికి ఇంకా ఒక 5-6 వాళ్ళు కూడా ఇతనితో పాటు రెడీ అయిపోయి ఇంతకుముందు గతంలో ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. దాన్ని ఒక ఎంఆర్ఓ వస్తే ఎంఆర్ఓని మెయింటైన్ చేసుకొని ఒక 90 ఎకరాలు ఒక 6 కలిసి ఎక్కించుకున్నారు. ఎక్కించుకుంటే దాని భూమిలోకి రాకుండా, దాన్ని ఆన్లైన్ దాంట్లోకి రాకుండా ఉంచాము.
నకరికల్ మండలంలోని చల్లంగుండ్ల గ్రామంలో సున్నపట్టి నందు వేంచేసి ఉన్న రాములవారి ఆలయం నందు శ్రీ దుర్గామాత దేవి నవరాత్రులు ప్రారంభమైనట్లు భవానీమాత తెలియచేయటమైంది. భవానీ మాట్లాడుతూ ప్రతిరోజు అమ్మవారికి విశిష్టమైన వివిధ పూజలు జరుగుతున్నాయని మరియు కుంకుమ పూజ కార్యక్రమాలు భక్తులందరూ కలిసి ఆటపాటలతో పూజా కార్యక్రమాలు జరుగునని తెలిపారు. కావున భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరారు. ముందుగా దేవీ నవరాత్రులకి భక్తులందరికీ శుభాకాంక్షలు. ఇక్కడ 7 రోజుల నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా బతుకమ్మ గౌరమ్మను పెడుతున్నాము. మొట్టమొదటిసారి దుర్గమ్మ మాతను తెలంగాణ నుంచి తీసుకొచ్చాము. కానీ ఫస్ట్ నుంచి మంచిగా జరుగుతున్నాయి. భక్తులందరినీ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నకరికల్ మండలం గుండ్లపల్లి వద్ద విషాదం, కాల్వలో 2 గల్లంతు. ఒకవైపు పండగలు, మరొక వైపు పెళ్లిళ్లు, ఆకాశంలో వెండి బంగారం ధరలు, మధ్యలో మిట్టాడుతున్న సామాన్యులు. నకరికల్లో సొసైటీ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తిరుమలశెట్టి వెంకట్రావు. వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో 13 కేజీల లడ్డు ప్రసాదాన్ని వేలంలో దక్కించుకున్న ఊరా భాస్కర్ రావు. ఇంద్రకీలాద్రిపై 9వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంతో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి. నర్సరావుపేటలో టీడీపీ మహిళా కార్యకర్త రేషన్ డీలర్ చిరుమామిల లావణ్య ఆవేదన. ఆదుకోవాలని లోకేష్ అరవింద్ బాబుకి విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.